నగర్లోని మా చైతన్య భారత్ స్కూల్లో ఈరోజు మార్నింగ్ యథావిధిగానే స్కూల్కి ఆయమ్మలు 8:30కి స్కూల్కి రావడం జరిగింది. స్కూల్కి రావడంతోనే వాళ్ళు గమనించింది ఏంటంటే ఫ్లెక్సీ చినిగి ఉండడం అండ్ ఈ లోపలికి వచ్చి చూడగానే ఒకలాంటి స్మెల్ అండ్ వెళ్ళి క్లాస్ రూమ్లోకి చూడగానే మొత్తం పిల్లల యొక్క బుక్స్లు చింపడం, వాటి మీద వాష్రూమ్ వెళ్ళడం, మొత్తం ఎలా అంటే క్లాస్ యొక్క ప్రజెంట్ చేసిన చార్ట్స్ని చింపడం, వాటికి ఇష్టారాజ్యంగా ఆడుకోవడం. ఇక్కడ మా ఒక్కరికే కాదు, మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నది ఏంటంటే నైట్ నుంచి అవి ఇక్కడే ఉండేసి ఎవరికి కూడా నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. సో రేకుల మీద దూకడం, చాలా డ్యామేజ్ అయింది. రేకులు మొత్తం కిందికి వంగిపోవడం అండ్ క్లాస్ రూమ్లలో ఫర్నిచర్ని అంతా చెత్త చెదర చేయడం, పుస్తకాలను చింపేయడం. సో ఈ విధంగా క్లాస్ రూమ్స్లో ఉన్న టీవీలని కిందికి లాగి పడేయడం, సీసీ కెమెరాస్ని కిందికి పడేయడం, ఇదంతా గమనించి ఏం చేశామంటే మేము రాగానే యథావిధిగా పాఠశాలకి అందరి పిల్లలు పేరెంట్స్ దింపడం జరిగింది. కానీ మేము ఇక్కడ వెంటనే స్పందించి ఏంటంటే ఇది ఉంటే మధ్యాహ్నం పూట కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి పిల్లల్ని ఇక్కడి నుంచి రిటర్న్ పంపించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఈ రోజు ఒక్కరోజు అంటే మేము చేసుకోగలుగుతాం, కానీ ఇలా కంటిన్యూగా ఎన్ని రోజులని చూస్తున్నాం. ఇది ఈ రోజుతో మాకు సీరియస్గా అయ్యింది, కానీ ఇలాంటి ప్రాబ్లమ్ని మేము ఫేస్ చేయబట్టి కొన్ని నెలల నుంచి ఫేస్ చేస్తున్నాం. సో మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం కట్టెలు పట్టుకున్న పిల్లలు తినే టైంలో. సో ఇది హౌజెస్లో అంటే మనం ఏదైనా సెక్యూర్గా చేస్తాం, ఇక్కడ పిల్లలు ఉంటారు. ఈ పిల్లలకి ఏదైనా జరిగినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు రేబీస్ అని చెప్పేసి వ్యాధులు వస్తున్నాయి. కుక్కలు కరవడమే కాదు, మంకీస్ కరవడం వల్ల కూడా పిల్లలకి అది ఎవరికి తెలియదు. పిల్లలు ఏమనుకుంటారు, గీరింది కదా అని చెప్పేసి ఇంట్లో చెప్పడం వదిలేస్తే ఏమవుతుంది, ఇలాంటివి కూడా ఎక్కువ అవుతుంది. ఇలాంటివి కొంచెం దృష్టిలో పెట్టుకొని దీనికి అనువిధంగా ఏ విధంగా చేస్తారు, మున్సిపల్ టీం ఎలాగా స్పందించి తీసుకుంటారని మా ఒక్క ముఖ్య ఉద్దేశం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.